ఎలక్షన్ వచ్చినప్పుడే గుర్తొస్తామా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు ఆశా వర్కర్లు. తమకు 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలం వెల్లదీస్తోందని విమర్శలు గుప్పించారు. 3 నెలల వేతనం వెంటనే చెల్లించాలని, కనీస వేతనం 18,000 చేయాలని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గతంలో అధికారులకు అనేకసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటున్న ఆశా వర్కర్లతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. 3 నెలలుగా వేతనాలు చెల్లించలేరంటూ రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రంగా మండిపడుతున్నారు. కోటిలో ఉన్న డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ఎదుట కూడా ఆశా వర్కర్లు భారీగా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేపట్టారు. పోలీసులు కూడా వాళ్ళను ఈడ్చుకెళ్లడంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా వారు భారీగా ధర్నా చేపట్టారు. పోలీసులు కూడా సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ డిమాండ్ ఏంటి? మా మండలు మా జిల్లా వికారాబాద్ జిల్లాలో మాకు జరుగుతున్న అందరికీ కూడా మా ఆశా వర్కర్కి అందరికి న్యాయం చేయాలి. ఆయన ఎలక్షన్ మూమెంట్లో అక్కలు చెల్లెండ్లు వచ్చి మా దగ్గరకు వచ్చి మీకు ఉద్యోగ భద్రత, మరి మీకు వేతనం కాకుండా మీకు జీతం నెలకు 18,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చిండు. ఆ హామీ గతం 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ హామీలు నెరవేర్చుకోవాలి. మా పైన రకరకాల పనులు చేపిస్తూ ఉన్నారు. లక్ష రూపాయల జీతం ఇచ్చడానికి చేపించిన పని కంప్యూటర్ వర్క్ అయితే మా సెల్ ఫోన్లలో మాకు చేపించే వరకు ఎన్సీడెంట్ అన్ని సెల్ ఫోన్లలో మాకు ఎన్ని గంటలు 12 గంటల పని రాత్రి పగలు పని చేపించుకుంటున్నారు. 9,000 జీతం దాన్ని మాకు కడుపు నిండదు. మాకు ఖచ్చితంగా 18,000 జీతం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఎప్పుడు వచ్చినా మమ్మల్ని అరెస్ట్ చేసి తప్పించుకోవద్దు. చూసుకుంటాం ఎప్పుడు అరెస్టు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ అరెస్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటి? అడగద్దా? మా కడుపు నిండుతలేదని అడిగే హక్కు లేదా? మా కడుపు నిండే హక్కు మాకు అడగలేదు. అరెస్ట్ చేస్తే అయిపోయిందా? మాకు వీడు ఇంత ఇది చేస్తున్నారు. మాకు జీతాలు కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. దేనికైనా ఏమి చేయడం లేదు. మళ్ళీ మా కమిషనర్ మేడం నుంచి ఏఎన్సీ ప్రెగ్నెన్సీ అంటే ఉంటే మేము ప్రెగ్నెన్సీ ఇచ్చేస్తాము, లేని ప్రెగ్నెన్సీ వాళ్ళని మేము ఎక్కడి నుంచి చేస్తాము? మాకు ఇంత కష్టం అవుతుంది. నెలకు 10,000 జీతం, నెలకు కూడా జీతాలు ఇవ్వడం లేదు, ఏది చేయడం లేదు. మాకు చాలా కష్టం అవుతుంది. వస్తాడా దొంగలాగా అరెస్ట్ చేయడం కాదు, ముందుకు వచ్చి మమ్మల్ని అసెంబ్లీకి పిలిపించి మాట్లాడి సత్తా ఏంటో తెలుసుకోవాలి. కానీ ఇంత అన్యాయంగా ఎక్కడిదక్కడ అరెస్ట్ చేస్తే బాగోదు. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వీడియోలో వేయాలి, లేదంటే మా సత్తా ఏంటో మేము చూపుతాం. ఆశలంటే తాషామాషి కాదు, ఆశలతో అంటే ఆట కాదు. అతను సత్తా ఏంటో చూడాలి అని అంటే మేము చూపిస్తాము. మాతో పెట్టుకోకండి. ఏదైనా ఉంటే ముందుకొచ్చి మాట్లాడండి. ముందుకొచ్చి ధైర్యం లేదా మీకు? ముందుకొచ్చి ధైర్యం లేదా? వెనక పోలీసు వాళ్ళని పెట్టుకుని ఇస్తున్నారా మీరు? ఆడవాళ్ళకు భయపడుతున్నారా? ఆడవాళ్ళకి మీరు రక్షణ ఉంటా అని చెప్పేసి ఆడవాళ్ళకు మీరు భయపడేది. రండి, ముందుకు రండి. వచ్చిన అందరికి జీతాలు చాలు చేయాలి, చెల్లించాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న హామీ ఏమిచ్చిండు? తాను గెలిచినప్పుడు ఆశలకు ఏ హామీ ఇచ్చిండు? ఇప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నాడు? ఆశలతోనే ఎట్టి చాకరీ ఎందుకు చేపించుకుంటున్నాడు? నీ నుంచి కాకుంటే అయితే లేదు, ఆశలు చెయ్యకండి అని చెప్తే మేము కూడా మానేస్తాం కదా. అంటే వర్కేమో ఎక్కువ, ఆశల మీద రుద్ది అన్ని పనులు ఆశలతోనే చేపించుకొని బీపీ షుగర్లు వచ్చి, హార్టులు వచ్చి ఆశా వర్కర్లు చచ్చిపోతుంటే నీకు ఆశలు కళ్ళ కనిపించరు. ఏదన్నా సమస్య వస్తే, ఏదన్నా పని వర్క్ ఉంది చెయ్యాలంటే అప్పుడు ఆశలు అయితేనే చేస్తారు, ఎవరు చెయ్యరని ఆశలతో వచ్చి చేపించుకుంటావు. అప్పుడే ఆశలు గుర్తొస్తారా నీకు? ఇప్పుడు మాకు కనీస వేతనము 18,000 ఇస్తే మేము ఎందుకు వచ్చి ధర్నాలు చేస్తాము? మాకు నెల జీతాలు కూడా కేసీఆర్ వచ్చినప్పటి నుండి మాకు నెల జీతాలు లేదు. అదే మునుపు మాకు ప్రతి నెల 5 తారీఖు జీతాలు వస్తుండే. పనేమో ఎక్కువ, పని భారం ఎక్కువ, 24 గంటల పని అంటావు. ఒక్క ప్రెగ్నెన్సీ లేకుంటే నీకు జీతం కట్టంటావు. మేమేం లక్షల జీతాలు అడగలే మీకు, మేము ఎక్కువ కోరికలు నీకు అడగలేదు. మా కనీసం మేము చేసిన పని వరకుని బట్టి మాకు జీతం అని అడుగుతుండము. మీలాగా మేము లక్షలు తింటామని ఏం చెప్పలేదు.
ఆశా వర్కర్ల ఐక్యత. రైట్, ఏదైతే చూసుకుంటే ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వచ్చిన 3 నెలల నుండి కూడా ఇప్పటికే వాళ్ళకు జీతం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఆశా వర్కర్ల బతుకులు అస్తవ్యస్తంగా మారాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ దగ్గర భారీగా ఆశా వర్కర్లు కూడా ధర్నా చేపట్టారు. పోలీసులు కూడా ఆశా వర్కర్లపై వివరించిన తీరుపైన కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అరెస్టు చేసిన ఆశా వర్కర్లను కూడా విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.